This conference will now be recorded. Om Gurubhyo Namaha. Dasabodha, 20th August 2021, page number 143. Chapter 3, Dasika 6, Appearance of Maya. Appearance of Maya. Maya యొక్క స్వరూపము రూపమనా? అపియరెన్స్ అంటే ప్రత్యక్షం, కానీ ఇక్కడ స్వరూపాన్ని చెప్పాలి. ఓకే మేడం. శ్రీరామ్. As the sky is clean, unmoving, homogeneous all the time. స్టార్టింగ్ ఎండా? స్టార్టింగ్ మేడం. ఎండ్ అని ఉందా? The sky is. As the sky is clean. ఎండ్ అని మొదలెడుతున్నారు. ఎండ్ కాదు మేడం. వెన్నా? As the sky is clean, unmoving, okay, homogeneous all the time. నిన్న జరిగింది మీరు చదవట్లేదా? అయిపోయిందా? ఇంకా కొత్తగా అయిపోయింది కదా మేడం. కొత్త చాప్టర్ కాబట్టి చదవలేదు నిన్నది. అంటే స్కై ఏమో ఎప్పుడు కూడా హోమోజీనియస్, ఒకే విధంగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది. Similarly, Atman clean and without attributes. మళ్ళీ ఇవాళ చిన్న ప్రాబ్లం అండి. Atman is clean and without attributes. అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఆపాదనలు ఏమీ లేకుండా క్లీన్ గా ఉంటుంది ఆత్మతత్వం కూడా. అంటే ఎలా అయితే ఆకాశం ఉందో అలాగే ఆత్మతత్వం కూడా ఉంది. Brahman is not broken. బ్రహ్మత్వానికి అక్కడ విచ్ఛేదన అనేది లేదు. Therefore it is called unbroken. అది విచ్ఛిన్నం కాదు కనుక దాన్ని అవిచ్ఛిన్నము అని వర్ణిస్తారు. It is without limits and vaster than the sky and more subtle. And more subtle. Subtle. ఇదేమోని స్కై కంటే చాలా విశాలమైనది, చాలా సూక్ష్మతరమైనది. That which cannot be seen, cannot be perceived. ఏదైతే చూడలేమో దాన్ని మనం గ్రహించలేము. Cannot be born, cannot be spoiled. Cannot be spoiled. S-P-O-I-L. S-P-O spoiled. Spoiled. అదేమో దాన్ని పాడు చేయలేము. Cannot be born. B-O-R-N. Born. అది పుట్టించబడలేదు. Cannot come and cannot go is the supreme Brahman. అది రాలేదు పోలేదు, అదే ఆ పరమాత్మ పరమమైన బ్రహ్మస్థితి అయ్యింది. That which does not move, does not fall down. ఏదైతే కదలదో, ఏదైతే పడిపోదో, is not cut, does not break. is not cut, C-U-T. దేన్నైతే భేదించలేము, దేన్నైతే విరగొట్టలేము. He is not constructed and does not collapse. దాన్ని నిర్మించలేము, దాన్ని నాశనం చేయలేము. He is the supreme Brahman. అదే ఆ పరమమైన బ్రహ్మస్థితి ఉంది. This Brahman is all the time in front of us. ఈ బ్రహ్మన్ అన్ని సమయాల్లో మన ముందే ఉంది. It is without a blemish or lacuna. లక్షణ, దీనికేమో ఒక అంటే లక్షణ అంటే ఏ కొదవ లేదు, దానికి ఏ మచ్చ లేదు. లక్షణ అంటే ఎంటిగా జాగా ఖాళీ, అంటే అది ఖాళీగా లేదు. లక్షణ అంటే లోపం అని ఇక్కడ వాడు.
లోపం అంటూ లేదు, బ్లెమిష్ అంటే మచ్చ లేదు. And it occupies the sky. ఇట్ ఆక్యుపైస్ ద స్కై అంటే అది ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటుంది, అంటే ఇంకా అద్భుతం, ఇంకా పెద్దది. And the nether world, Patala, and is inside everything. అది పాతాళంలో కూడా ఉంది, ప్రతి దాని లోపల ఉంది. That which is not destructible is Brahman. దేన్నైతే నాశనం చేయలేము అది బ్రహ్మ అయ్యింది. అంటే ఈ ఇందాక చెప్పిన లక్షణాలు అన్నిటితో పాటు అవినాశనమైనది, అంటే అవినాశి, దాన్ని నాశనం చేయలేము, అదే పరబ్రహ్మతత్వం అని ఉంది. Without attributes, and that which is destroyed is Maya, which is with attributes. దానికేమో ఆపాదనలు ఏమీ లేవు. అండ్ విచ్ ఇస్ డిస్ట్రాయిడ్, చదవండి అక్కడ. That which is not destructible is Brahman without attributes, and that దానికి ఏ రకమైనటువంటి అట్రిబ్యూట్స్ లేవు. and that which is destroyed is Maya, which is with attributes. ఏదైతే నాశనం అవుతుందో అది మాయ మాత్రమే, అది దాని యొక్క అట్రిబ్యూట్ అన్నమాట. మాయా ఇస్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ బ్రహ్మన్, అంటే దాంట్లోంచి ఉన్న ఆపాదన. Thus there is a mixture of one with attributes and one without attributes. అందుకని అట్రిబ్యూట్ అంటే ఆపాదనలు అండి, ఆపాదనతో కలిసిందోటి, ఆపాదనలతో కలవందోటి మిక్చర్గా ఉంది. Just as the swans can bifurcate milk and water, ఎలాగైతే హంస పాలని నీళ్ళని వేరు చేయగలదో, so the masters in yoga can bifurcate this mixture, the primordial clay. అది అంటే ఈ పరమ గురువులు అన్న వాళ్ళు ఈ విధంగా ఈ ప్రైమార్డియల్ క్లే అంటే మూలమైనటువంటి మట్టిని వేరు చేయగలరు, ఏది మూలము ఏది కాదు అని వాళ్ళు వేరు చేయగలరు. That which is inanimate and mixed, దేనికైతే ఇనానిమేట్ అంటే ఇక్కడ లైఫ్ లేదు అన్నారు, లైఫ్ లేదు, is consisting of 5 elements. అది మిక్స్డ్ కలిసి ఉంది, దాంట్లో 5 పంచభూతాలు ఉంటాయి. And Atma is permeating all. ఆత్మ అంతటా వ్యాపించింది. This can be understood by the examination of permanent and impermanent. అంటే ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు అని దాన్ని చూసినప్పుడు మనకి దీన్ని పరిశీలించగలం. అంటే ఏంటి, ఇక్కడ మొత్తం మనం చూసే వస్తువులన్నీ దృశ్య ప్రపంచం అంతా శాశ్వతం కాదు. అందుకని ఈ డిస్క్రిమినేషన్ వల్లే మనం దాన్ని తెలుసుకోగలం. శాశ్వతమైనది ఒక్కటే, దాన్ని అశాశ్వతమైనది. ఈ డిస్క్రిమినేషన్ అంటే ఈ వివేకం వల్ల మనం తెలుసుకోగలం. As we take the juice out of sugar cane and leave out dry part. ఎలాగైతే మనం చెరుకు గడలోని రసం తీసుకుని ఆ పిప్పిని బయట పడేస్తున్నాము, అలాగే ఇందులో ఉన్నటువంటి శాశ్వతమైన తత్వాన్ని చూసి అశాశ్వతమైన పక్కన పడేయాలంటే దృశ్య ప్రపంచం అంతా అక్కడ. అందుకనే ఏమంటారు, దృశ్య ప్రపంచాన్ని విజిబుల్ వరల్డ్ అంటే ఎపారెంట్ వరల్డ్ అని వాడేది. ఎపారెంట్ అన్న పదానికి ఏంటంటే దృశ్యంగా కనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ రియల్. Similarly, we have to recognize the Lord of the world separate from the world. అదే విధంగా ఈ జగత్తు యొక్క ప్రభు వేరు, జగత్తు వేరు అని మనం గ్రహించాలి. But the juice is not permanent and is liquid. దాంట్లోంచి వచ్చిన సారం షుగర్ కేన్ లోంచి అంటే చెరుకుగడలోంచి అది శాశ్వతం కాదు. అండ్ ఇట్ ఈజ్ లిక్విడ్, అదేమో ద్రవం. While Atma is eternal and unmoving.
ఆత్మతత్వం అనేది శాశ్వతమైంది, కదలకుండా ఉంటుంది. The juice is incomplete. Bracket lo, because it occupies certain place and not other. But Atman is complete. అది అంటే షుగర్ కేన్ లో ఉన్న జ్యూస్ మేము అసంపూర్ణమైంది, ఎందుకంటే అది చాలా నచ్చితే. ఆత్మని మాత్రం అలా కాదు, పరిపూర్ణమైంది. Had there been something equal to Atman, then a simile may be possible. అంటే ఆత్మకి దేర్ బీన్ సంథింగ్ ఈక్వల్ టు ఆత్మని, సరి సమానమైనది ఉంటే ఈ సిమిలి ఏమో, అంటే సిమిలి అంటే ఉపమాలంకారం, పాసిబుల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మతో సరి సమానమైనది ఏది లేదు కదా, దాన్ని పోల్చలేదు. ఒకవేళ దాన్ని పోల్చగలిగితే అప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి షుగర్ కేన్ రసము అన్న సిమిలి సరిపోతుంది, ఉపమాలంకారం. But as there is nothing equal, we have to somehow surmise from the available simile. అయితే దాంతో ఈక్వల్ గా లేదు గనక వీ హ్యావ్ టు టర్మైట్. Surmise, SURMISE. టర్మైట్ అంటే ఈ సిమిలిని మనం అంటే కాదనాలి, ఎందుకంటే దాంతో ఈక్వల్ మరొకటి లేదు కదా, అంటే దాన్ని పోల్చడానికి ఇంకోటి లేదు. అందుకని ఆత్మతత్వం ఇలా ఉంటుందని మనం చెప్పలేం, ఇలా ఉండదనే చెప్పగలం. ఎందుకంటే దాన్ని పోల్చడానికి రెండోది లేదు. ఏకమేవ అద్వితీయం అన్నారు, అంటే అద్వితీయం, దానిలాగా ఇంకొకటి ఏమీ లేదు. So this is the state of existence of Atman. అందుకని ఇది ఆత్మ యొక్క స్థితికి ఒక స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మన్, అంటే ఇది ఆత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ కి ఇది ఒక స్థితి. అది How has Maya come there? మాయ ఎక్కడి నుంచి వచ్చింది? It is just like a small breeze of wind moving in the sky. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న గాలి ఆ స్కైలోంచి అలా చిన్న గాలి వీచుకు వెళ్తున్నట్టు ఉంటుందన్నమాట. From the wind, the light is born. గాలిలోంచి కాంతి అన్నది పుట్టింది. Hello? వినబడలేదా? ఫ్రమ్ ద విండ్, గాలిలోంచి లైట్ బోర్న్ కదా. అవును మేడం. అంటే గాలిలోంచి కాంతి పుట్టింది. బ్రాకెట్ లో ఫైర్ అని కూడా ఇచ్చిండారు. అగ్ని కూడా, అంటే ఇప్పుడు మనం టర్బైన్, అది కూడా ఎగ్జాంపుల్. అంటే నీటి ప్రవాహం, అలాగే గాలి బాగా వీచినప్పుడు కూడా అలాంటి టర్బైన్ లాంటివి తిరిగేది పెడితే ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. ఓకే. From light, water is born, and from water, the earth is formed. కాంతి నుంచి నీరు, నీరు నుంచి భూమి పుట్టాయి. From earth are created innumerable jivas. ఎర్త్ అంటే భూమి నుంచి అనేకమైనటువంటి జీవులు ఉద్భవించాయి. One does not know how many. One does not know how many. ఎన్ని ఉద్భవించాయో తెలియదు. But Brahman is always there at the beginning as well as in the end. అదే విధంగా పరబ్రహ్మ స్టార్టింగ్ లోని అంతంలోని రెండిట్లోని ఉంటున్నాడు. Whatever has been created has been destroyed. ఏదైతే సృష్టించబడిందో అది తప్పకుండా నాశనం అవ్వాల్సింది. But that Brahman which is existing remains as it is. కానీ ఏదైతే బ్రహ్మన్
ఉందో అది అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను. ఇది సమర్థ రామదాస్ గారు చెప్పారు కదా, ఇవాళ పొద్దున్న మహావాక్యాలలో కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, అంటే మొత్తం శాస్త్రాల్లో ఉన్నదంతా పరబ్రహ్మతత్వం ఒకటి ఉంది, లేదా ఆత్మతత్వం ఉంది, అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అంటే దాన్ని ఇలా పొందాలి అని ఇవన్నీ చెప్తున్నారు కదా అని వెంకటేశానంద గారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అదేదో ఉంది అంటూ హిపోక్రిటికల్ మాటలు ఎందుకు? ఎందుకంటే అది ఎవరైతే దాన్ని అనుభవించేదో వాళ్ళు చెప్పలేరు. సో అంతకంటే మనస్సును ప్యూరిఫై చేసుకో, మనసులో ఉన్న కండిషనింగ్ పోగొట్టుకో అని చెప్తే చాలదా? అండ్ ద మైండ్ ఇస్ ప్యూర్ ఎ న్యూ డైమెన్షన్ విల్ అరైజ్ అన్నారు. అంటే అప్పుడు మనస్సే, కానీ అది కొత్తగా పనిచేస్తుంది. ఆ శుద్ధ మనస్సు అని మనం అంటాము త్రిపుర రహస్యంలో. అది ఆ మనస్సు అన్న పేరే కానీ అది ఒక కొత్త డైమెన్షన్ లో పనిచేస్తుంది. అంటే ఇలా దానికి ఏమో గత జ్ఞాపకాలు కానీ గతంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది. అందుకని అదే ఆ పరమాత్మ తత్వం అప్పుడే మీకు అక్కడే ఉన్నది, యూ కెన్ ఎక్స్పీరియన్స్. అంతేగాని అక్కడ ఏదో ఉంది అది పొందాలి ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయి అన్నట్టుగా ఎందుకు చెప్పాలి? ఈజ్ ఇట్ నాట్ హిపోక్రసీ అన్నారు. దానికి వెంకటేశానంద గారు, నిజంగా నేను మిమ్మల్ని ఉద్దింప చేయడానికి కాదు, లైటరీ కోసం కాదు, మిమ్మల్ని నిందించడానికి కాదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ముఖాముఖి మేము మీతో కూర్చుని మాట్లాడడం నా అదృష్టం అన్నారు. అంటే మహావాక్యాలకు ఏమైనా జోడించాలా, దాంట్లో ఏమైనా రెన్యువల్ ఉందా, రెనోవేషన్ ఉందా అన్నట్టుగా మాట్లాడితే దాని మీద డిస్కషన్ అనమాట. అహం బ్రహ్మాస్మి తత్వవాసి ఇవన్నీ మహావాక్యాలు. అంటే అప్పుడు ఆయన అది సంబడి సెట్ కదా, ఒకటి ఆ సంబడి ఎక్స్పీరియన్స్ అయింది ఆ క్షణంతో ఉంటుంది. ఏ క్షణం కాక్షణమే ఇది ఏంటంటే ఇట్ కెనాట్ బి సెడ్, దాన్ని వర్ణించలేము, మాటలతో చెప్పలేము, మనస్సుతో పట్టుకోలేము. అయితే ఆయన ఏమంటారంటే, మీ మైండ్ లో ఉన్న కండిషనింగ్స్ అన్ని తొలగించిపోతే ఆ మైండ్ వెన్ ఇట్ ఇస్ ప్యూర్, అప్పుడు ఏంటవుతుంది, అక్కడ అదే ఉంది, ఉన్నది అదే. అందుకని మనస్సును బాగు చేసుకో అని చెప్తే సరిపోయింది కదా. రిమూవ్ ఆల్ యువర్ కండిషనింగ్స్ అని అన్నారు. అంటే నేను బ్రీఫ్ గా చెప్తున్నాను మీకు. అది మీకు అర్థమైందా ఇక్కడ అందరికి? అంటే దానికి కృష్ణమూర్తి గారు ఎంత సింపుల్ వేలో చెప్పారో చూడండి. ఆయన ఇవాళ నారాయణ గారు, బుద్ధుడు గారు కూడా చాలా బాగా స్పందించారు. నిజమే కదా, భయపెడుతున్నారు, ఇది చెయ్యి అది చెయ్యి, ఇది చేయకపోతే అది, ఇవన్నీ అవసరమా మనకి? మనస్సుని క్లీన్ చేసుకుంటే అయిపోయింది కదా. అలా హోమాలు చేయి, వీళ్ళు పూజలు చేయి, వీళ్ళు వీళ్ళని పట్టుకో, అలా వాళ్ళని పట్టుకో, ఇవన్నీ దేనికి? ప్యూరిఫై యువర్ మైండ్. తినం ఉన్నదంతా మన దగ్గరే, ఎక్కడికి పారిపోకలేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో మనస్సులో ఉన్న కండిషన్ తొలగించేసుకుంటే ఆటోమేటికల్లీ దెర్ ఇస్ న్యూ డైమెన్షన్ ఆఫ్ ద మైండ్. ఆ మనస్సు బ్రాడ్ ఫార్వర్డ్ ఉండదు, అంటే గత జ్ఞాపకాలు ఉండవు, గత జ్ఞానంతో కాదు, సుప్రీం ఎనర్జీ ఉంటుంది, సుప్రీం ఇంటెలిజెన్స్ దట్ ఈస్ వర్కింగ్ దే. అది ఆయన ఇవాళ చెప్పిన పాయింట్. మీరు రికార్డింగ్ వింటే వినొచ్చు తర్వాత, ఎవరి పొద్దున్న ఏం లేదు, బాగుంది వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్, the sky exists before a pot is formed. The sky exists before a pot, pot, pot is formed. Pot is formed. The sky exists before a pot is formed. ante madam, sentence ante. అంటే ఒక ఉండ ముందు ఉన్నది. It exists in the pot and it is not destroyed when the pot is broken. అది అంటే ఆకాశం ఆ పాట్ లో కనబడుతోంది, కానీ కొండను బద్దలు కొడితే ఆకాశం ఏమి నశించదు. Similarly, the supreme Brahman is fixed, permanent, and within it the whole creation takes place and comes to an end. అంటే ఆ పరబ్రహ్మ తత్వంలోనే మొత్తం సృష్టి అంతా ఉంది. ఈ సృష్టి అంతా నాశనమైన పరబ్రహ్మ తత్వానికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. Whatever is created is already occupied by Brahman. ఏదైతే సృష్టించబడిందో అదంతా బ్రహ్మస్థితితోనే ఉంది, బ్రహ్మత్వంతోనే ఉంది.
And when all is destroyed, the indestructible Brahman remains. అది అంతా నాశనమైనా సరే ఆ అవినాశనమైన ఆ బ్రహ్మ మాత్రం అలాగే ఉంటుంది. The persons of knowledge learn about this Brahman. జ్ఞానులు ఈ బ్రహ్మని కోసం తెలుసుకుంటున్నారు, which is not destroyed by elimination of elements. అది ఈ పంచభూతాల యొక్క నాశనం అంటే వల్ల ఆ పంచభూతాల్లో అది కలిసిపోయినంత మాత్రంలో ఆ పరబ్రహ్మతత్వం ఏమీ అవ్వదు. Which means that they find themselves as they really are. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. Elements are mixed with other elements and a form comes into being, which is called body. అంటే పంచభూతాలు ఇతర పంచభూతాలతో కలిసి ఒక రూపాన్ని వస్తున్నాయి, ఆ రూపమే మనం శరీరము అంటున్నాం. But the men of knowledge analyze and separate these elements. కానీ జ్ఞానంలో ఏం చేస్తున్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళు దీనిని వేరు చేసేస్తున్నారు, ఎలిమెంట్స్ అన్ని వేరు వేరుగా. అంటే పంచభూతాలన్నింటినీ వేరుగా చేస్తే ఇంకేముంది శరీరం. When these elements are thus finished, the pride of body also goes away. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఏవైతే అంతం అయిపోతాయో అప్పుడు శరీరం యొక్క గర్వం కూడా పోతుంది, అంటే శరీరం ఒకటి ఉన్నది అన్నది ఉండదు. And by this method there is a realization that we are nothing. ఇప్పుడు మనకి ఈ మెథడ్ వల్ల మనకి ఒక రకమైన గ్రహింపు వస్తుంది, ఏంటంటే మనం ఏమీ కాదు, మనం నథింగ్. When we look at the body with this analytical mind, we find that the elements like earth, water, etc. are dissolved one by one. మనం ఈ రకమైన దృష్టితో శరీరాన్ని చూస్తే ఈ 5 పంచభూతాలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా కరిగిపోతాయి. And there is a realization that we are nothing. అప్పుడు మనకు ఒక గ్రహింపు వస్తుంది, ఏంటంటే మనం ఏమీ కాదు, నథింగ్. When we search ourselves, we find that the sense of me is a matter of illusion. చూసారా, నేను ఇదే మాట వచ్చింది కదా. మనం బాగా వెతికి లోపలికి వెళ్తే నేను అన్నది కేవలంగా భ్రాంతి అని తెలిసిపోతుంది. And at the end of all these elements, only Brahman remains. ఈ ఎలిమెంట్స్ అన్నింటికి ఆవల పరబ్రహ్మమే ఉంది, ఇంకేమీ లేదు, బ్రహ్మం ఒకటే ఉంది. Now the essence of surrender is to understand that we are nothing and only the abstract Brahman is that. ఇప్పుడు ఈ సారం అంతా ఏంటంటే నేనన్నది నథింగ్, ఒక్క పరబ్రహ్మతత్వమే ఉంది అనే విషయం మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే నిన్న కూడా నేను ఇదే మాట అన్నాను కదా, మనం ఈ బుద్ధిలో అంటే శరీరం నేను కాను ఏమంటారు, మరి అంతా మనం అనేది నేనన్నది నథింగే, ఏమీ లేని భ్రాంతినే నేను నథింగే అన్న సంగతి ఒక్క పరబ్రహ్మతత్వం ఒక్కటే రియల్ అని మనకు తెలిసింది. అంటే ఇప్పుడు ఫైనల్ గా మనం వెళ్తే ఈ జన్మ మరణాలు ఎవరికి, పాపపుణ్యాలు ఎవరికి, శరీరానికి కాదు, ఆత్మకు కాదు, మరి ఎవరికి, ఎవరు తిరిగి తిరిగి పుట్టేది, ఈ భ్రాంతి, నేను శరీరాన్ని అన్న భ్రాంతి వల్లే సమస్తం జరుగుతుంది. And that the illusion of I and you also disappears to the elements. అప్పుడు ఏంటి, నేను మీరన్న తేడా కూడా ఉండదు, అక్కడ ఈ డివిజన్ కూడా లేదు. When we search, we cannot find what is I. మనం వెతికితే నేనెవరు అంటే నేనేమి కాననే తెలుస్తుంది, ఇది నేను అని ఎక్కడా తెలియదు మనకి. And we also find that
there is only abstract Brahman which is immovable. మనకేం తెలుస్తుందంటే పరమమైన పరబ్రహ్మం ఒక్కటే ఉన్నది, అది కదలనిది అంటే చలించనిది అని మనకు తెలుస్తుంది. The wonder is we are that Brahman, but without help of Guru we cannot understand it. ఆశ్చర్యం ఏంటంటే ఆ పరబ్రహ్మమే మనం అయ్యున్నా ఇక్కడ ఆయన చెప్తున్నారు గురువు సహాయం లేకపోతే దాన్ని మనం రియలైజ్ చేయలేం, గ్రహించలేము అంటున్నారు. Whatever is essential and non-essential was thoroughly examined. ఏది అవసరము ఏది అవసరం కాదో దాన్ని సంపూర్ణంగా మనం పరిశీలించాలి. And that which was non-essential is gone and the remaining essential is Brahman. ఏదైతే ఎసెన్షియల్ అంటే అవసరం కాదో అది వెళ్ళిపోయింది, ఆ మిగతా మిగిలిందే ఎసెన్షియల్ అయిన బ్రహ్మన్. When by discrimination everything is measured and discarded, there is only the essence remaining. వివేకం వల్ల ప్రతిదీ కూడా మనం ఎవ్రీథింగ్ ఈజ్ Measured and measured. ఎస్ అంటే కొలిచి దాన్ని పడేస్తున్నాం. అంటే డిస్క్రిమినేషన్ ఏం చేస్తున్నాం, ఇది శాశ్వతం కాదు, తీసేసాం. అప్పుడు మిగిలిన ఒక్క పరబ్రహ్మం ఇంకేం మిగలదు. And then only there is understanding of what we are. అప్పుడు ఏంటి అవగాహన వస్తుంది, నేనెవరు మనం ఎవరు అన్న అవగాహన అప్పుడు వస్తుంది. We have imagined the I, but when we examine it, it disappears. మనమేమో నేను అన్నదాన్ని ఊహించుకుంటున్నాం, నేను అనుకున్నాం కదా, మనస్సు చేస్తుంది నేను, దాన్ని పరిశీలిస్తే అది నశించిపోతుంది. And when it so disappears, what remains is Atman itself, which is abstract. అది మనస్సు అంతా కూడా ఈ విధంగా పూర్తిగా డిసపియర్ అయిపోతే, అదృశ్యం అయిపోతే మిగిలినది ఏంటి, ఆత్మతత్వం, అది పరమమైనది, అబ్స్ట్రాక్ట్. Similarly, when the elements like earth, etc. are discarded, only we as abstract existence remain. అది ఈ పంచభూతాలు పృథివీ, వాటర్, ఇంకా అంటే గాలి, నీరు, ఇలా ఒక్కటి విడదీస్తే అక్కడ కేవలంగా అబ్స్ట్రాక్ట్ అయినటువంటి ఆ బ్రహ్మతత్వం మిగిలింది. And when that is realized, why should we conceive the I after this total elimination? ఏంటండి వెన్ దట్ ఈస్ మరొకసారి చదవండి. వెన్ దట్ ఈస్ రియలైజ్, When that is realized, why should we conceive the I after this total elimination? అది అంటే ఇదంతా మనం తెలుసుకున్నాక ఈ ఐ అన్నది ఎక్కడ ఉంటుంది, ఇంకా ఆఫ్టర్ దిస్ టోటల్ ఎలిమినేషన్ ఇంకా నేను అనేది లేనే లేదు. Again, it may be said that the sense of I is dissolved together with the elements. ద సెన్స్ ఆఫ్ ఐ, Sense of I is dissolved together with the elements. అది ఇంకా మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఈ పంచభూతాలన్నిటితోటి నేనన్న ఈ భావం కూడా పోయింది. Naturally, the abstract remains, which is experienced by Soham. This is self-surrender. అంటే ఇంకా ఫైనల్ గా ఉన్నది అబ్స్ట్రాక్ట్ అయినటువంటి ఆ బ్రహ్మనే, అది అహం సహా, అది నేను అనే భావంతో దాన్ని అనుభూతి చెందుతున్నారు. అంటే ఆత్మ సమర్పణ వల్ల. When self-surrender happens, there is unity of the God. ఆత్మ And the సమర్పణ devotee. జరిగిన భగవంతుడికి భక్తుడికి యూనియన్ వచ్చేస్తుంది, కలయిక. And actually, the devotee leaves aside his separateness and remains God only. ఇదేం చెప్పాలంటే పరమమైన అంటే నారద భక్తి సూత్రాల్లో చెప్పినట్టుగా ఆ పరమ భక్తుడు
తాను దూరం అయిపోయి ఉన్న పరమాత్ముడే ఉంటాడు. The abstract has no birth and death. ఆ పరమమైనటువంటి దానికి పుట్టుక చావు లేదు. The abstract has no sin or no merit. అక్కడ అబ్స్ట్రాక్ట్ కి పాపము లేదు, పుణ్యము లేదు. And when one becomes united with it, it is naturally liberated. ఎప్పుడైతే ఒక వ్యక్తి దానితో వన్ బికమ్స్ యునైటెడ్ విత్ దిస్, అప్పుడు వన్ ఈజ్ లిబరేటెడ్. అంటే ఆ పరబ్రహ్మతత్వంతో కలిసిపోతే దాన్ని ముక్తి అంటున్నాడు. The man keeps on asking, who am I? Who am I? మనిషి తను తను ఏంటండి? మ్యాన్ కీప్స్, ఎవరు మాట్లాడారు? ఈజ్ దట్ సౌదీ? తెలియదు. ఓకే, అంటే మనిషి అలా తను తాను ప్రశ్నించుకుంటే నేనెవరిని అని అన్యూస్ చేశారు ఎవరైనా? మరి ఎవరు అక్కడ అడిగారు? ఎవరు తెలియదు మేడం, ఎవరు చేసినట్టుంది అన్మ్యూట్, తెలియట్లేదు. ఓకే ఓకే, నేనెవరిని ప్రశ్నించు. Because he forgets himself, and as the elements unwrap him, he is plunged into the great doubt. Because he forgets himself, ఆయన తను తాను మర్చిపోతాడు. and as the elements unwrap him, he is plunged into the great doubt. సరే, అంటే ఎలిమెంట్స్ అంటే అన్ని కూడాను ఒక్కొక్కటి అన్రాప్ అంటే ఇంతవరకు అతని చుట్టుముట్టు ఉన్నవన్నీ దూరం అయిపోయినప్పుడు ఆయన గొప్ప సందేహంలో మునిగిపోతున్నాడు. హలో వినపడుతుందా మేడం? మీ వాయిస్ లాస్ట్ లో వినపడలేదు. ఆయన ఆ సందేహం ఏమిటి అనేది నెక్స్ట్ సెంటెన్స్ ఉంది. ఆయన ఏదో గ్రేట్ డౌట్ లో ప్లంజ్ అవుతున్నాడు. ప్లంజ్ మీన్స్ ఈ జంప్. When he is entangled by the elements, he asks, who am I? అంటే ఈ అన్నిటితోటి, ఈ ఎలిమెంట్స్ అన్నిటితోటి కలిసినప్పుడు నేను ఎవరిని అని అడుగుతున్నాడు. When he sees through the net, he comes to know and says, I am that. When he sees through the net, NET. NET. The net of all the elements. అప్పుడు ఆయన ఏమనుకుంటున్నా అంటే అదే నేను అనుకుంటాను. When there is no separateness, the very sense of I and I am that disappears. ఎప్పుడైతే ఈ వేరు భావం లేకపోతే నేను ఇది అన్నదంతా కూడా అదృశ్యం అయిపోతుంది. What remains afterwards is the reality. అప్పుడు మిగిలేది కేవలంగా ఆ సత్యం. Embodied as a saint who is within the body but non-confined by it. Embodied with, అంటే శరీరంతో చుట్టుమట్టబడి చదవండి. Embodied with the body, what remains? Embodied as a saint who is within the body. As the saint. అవును మేడం. ఓకే, అంటే ఒక శరీరంలో ఉన్నటువంటి మహర్షి లాగా, but not confined by it. కానీ దానితోటి పరిమితమై లేదు, దానిలో ఉన్నాడు. ఇక్కడ తెలిసిందా పరిమితం అంటే నేను శరీరాన్ని అనుకుంటాను, పరిమితమైన. ఐఎమ్ ఇన్ ద బాడీ బట్ ఐఎమ్ లిమిటెడ్ టు ద బాడీ. అంటే అవేర్నెస్ వచ్చింది అనుకోండి, ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు ద బాడీ అని తెలుస్తుంది. ఐ మే బి ఇన్ ద బాడీ. అర్థమైంది?
శరీరంలో ఉన్నాను కానీ పరిమితమైనది అని అర్థం. This should be properly understood. ఇది బాగా అర్థం చేసుకోవాలి. The tenacious doubt is not easily removed. ఇలా వచ్చినటువంటి ఈ డౌట్ ఈజీగా తీయబడలేదు. And therefore, I have to repeat these things. అందుకోసం నేను తిరిగి తిరిగి చెప్పవలసి వస్తున్నాను. which listeners may తెలిసినాను గారు టెనేషియస్ పదం ఎక్కడ చూడండి. ఏం మేడం? టెనేషియస్ టెనేషియస్ ఒక సెకండ్. అంటే గట్టి మీనింగ్ ఎందుకు ఎగ్జాక్ట్ మీనింగ్ చూద్దాం. టెనేషియస్ అంటే లేక వదలని ఉంది మేడం. వాక్యం మరొకసారి చదవండి. ద టెనేషియస్ అంటే లేక అనా లేక వదలని లేక లేక వదలని అనేసి రెండు అడ్జెక్టివ్స్. స్టిక్కింగ్ టుగెదర్, గుడ్ అట్ రిమెంబరింగ్, స్టబ్బర్న్లీ, అన్యీల్డింగ్, ఇవన్నీ ఉన్నాయి. అన్యీల్డింగ్ అంటే దేనికి లంగని. The tenacious doubt is not easily removed, and therefore ఈ వదలని సందేహం అన్నది అంత సులువుగా పోగొట్టుకోలేము. అండ్ therefore అందువల్ల I have to repeat these things, for which listeners may please be kind enough to forgive me. నేను ఈ విషయాలన్నీ రిపీట్ చేస్తున్నాను, శ్రోతలు దీన్ని జాగ్రత్తగా క్షమించండి. I have to talk because this is the occasion. నేను ఇప్పుడు మాట్లాడాలి ఎందుకంటే ఇది అవసరం, ఇది అకేషన్, మాట్లాడాల్సిన సమయం. Thus, in the 6th Dasaka of Dasabodha, ఈ విధంగా దాసబోధలో 6వ దశకంలో గురు శిష్య సంవాదంలో this 3rd chapter by name, the appearance of Maya, is completed here. మాయ యొక్క అపియరెన్స్ అంటే మాయ కనబడడం అని, మాయ యొక్క ప్రత్యక్షం అవ్వడం. ఇంకా ఏం చెప్పాలి, మీరు ఏం చెప్పారు ఇందాక? మాయ తెలియదు. అయిపోయింది. టైం ఉన్నదా? ఇంకా అయింది మేడం, ఇంకా మనం 3 నిమిషాలు ఎక్కువ అయింది. రేపు చాప్టర్ 4 డిస్కోర్స్ ఆన్ బ్రహ్మన్. డిస్కోర్స్ ఆన్ బ్రహ్మన్, బ్రహ్మన్ మీద ఉపన్యాసం రేపు. అంటే ఇక్కడ మాయ యొక్క స్వభావం స్వరూపం తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ చదవడంతో పాటు మనం మననం చేయాలి. ఏంటంటే ఇక్కడ ఒక మాట, ఏమిటి ఇక్కడ బాడీ, దాన్ని మనం ఎక్కువ చూస్తే ఇది చదివేసే అయిపోయింది అనుకుంటారు. నేను ఎవరిని? శరీరం కాను. ఆత్మ అంటే నాకు తెలియట్లేదు. మరి నేను ఎవరిని అని ప్రొసీడ్ అయ్యామనుకోండి, నేను లేని నా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే లేని నేను ఇన్ని బాధలు పడుతున్నాం మనం. అది మనం గమనించాలి. చాలా ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, శరీరం నేను కాను, మనస్సు నేను కాను. మరి నేను ఎవరిని? నేను ఎవరు ఎలా తెలుసు కదా? నేను ఎవరిని అని మనకి ఆన్సర్ తెలియాలి. ఎవరో చెప్పారు. ఇంకా ఇప్పటికి నాకు తెలిసింది ఏంటంటే నేను ఏమీ కాదు. ఈ నేను ఎవరు నిర్మించారు? మనసు నిర్మించింది. నేను ఇక్కడికి వచ్చాను, అక్కడికి వచ్చాను, ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అంటున్నాను కదా, ఈ నేను నిర్మించింది మనసు. సో ఈ నేను మనస్సు తీసుకొస్తే నేను లేనేగా, నేను నథింగ్ అయిపోయింది. ఈ నిజా నేనుని మనం నేనని భావిస్తున్నాం. ఆ నేను ఎగ్జిస్టెన్సే లేదు. అది మనం గ్రహించాలి. అంటే ఒకసారి ఈ నేను అనేది, నేను ఇక్కడికి నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, నాకు ఇవాళ ఇది లేదు, అది లేదు, ఇదంతా ఏంటి? శరీరంతో ఐడెంటిఫై అయిపోతున్నాం. నా కారు ఉన్నది, నేను నా కారుని అనుకుంటే ఎంత డేంజరో
నా శరీరం నేను అనుకుని మనం జీవిస్తున్నాం గనక దుఃఖాల పాలవుతున్నాం. మనం బాగా ఒకసారి ఆగండి, మనం బాగా విశ్లేషించి చూస్తే నేను లేను, అంతేనా? అంటే మనసు నిర్మించిన నేను, అసలు నేను లేను. అది ఆ పాయింట్ మీద అందరూ కూడా ఇంపార్టెంట్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే లేకపోతే శాస్త్రమానాన్ని శాస్త్రం, మనమానాన్ని మనం ఉంటున్నాం. లేని నేనుకి ఇన్ని బాధలు మనం. అంటే అది ఏమిటి, మనం అసత్యంలో జీవిస్తున్నాం. ఏమిటా అసత్యం? శరీరం నేను కాను, అది నా పనిముట్టు, నేను నా శరీరం అన్న భ్రాంతిలో జీవించడమే అసత్యం. అందుకే జ్ఞాని ఏం చేస్తుంటాడు, సంఘం వదిలేస్తున్నాడు శరీరంతో. ఇంకోళ్ళకి ఏంటైనా ఎలాగైతే వదిలేస్తామో మనకైనా అలాగే వదిలేయాలి. అందుకని ఈ పాయింట్ నేను ఎందుకు రిపీటెడ్ గా చెప్తున్నానంటే, ఈ నేను అనేది ఊహాత్మకంగా ఉంది కానీ అసలు లేదు. ఆ లేని నేనుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? అందుకే కృష్ణమూర్తి గారు కానీ ఇప్పుడు సమర్థ రామదాసు కూడా నేను నథింగ్ అని తెలుసుకోమంటున్నారు. అందుకే లైట్ ఆన్ ద పాత్ అనే పుస్తకంలో డిజైర్ పవర్ ఆర్డెంట్లీ బట్ దట్ పవర్ విచ్ మేక్స్ యూ నథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. అంటే శక్తిని తీవ్రంగా కోరుకో, ఏ శక్తి అయితే నిన్ను ప్రపంచ దృష్టిలో నథింగ్ గా చేస్తుందో అటువంటి శక్తిని కోరుకో. ఆధ్యాత్మికతలో ఏంటంటే శక్తి మనం నథింగ్ అయిపోతూ ఉండాలి, పర్సనాలిటీ అనేది డిజాల్వ్ అవ్వాలి. మామూలు ప్రాపంచికత్వంలో పర్సనాలిటీ మేకింగ్ అంటారు, ఇక్కడ పర్సనాలిటీ షుడ్ డిజాల్వ్. Yes, ఓకే, ma'am. ఈ రోజు కొత్తగా ఎవరు వచ్చారండి? రాజేంద్ర అని చెప్పాను కదా మేడం, సార్ జాయిన్ అయినట్టున్నారు. ఆయన పేరు రాజు గారా? ఆ, రాజేంద్ర. ఏమోనండి. ఇక్కడ రాజు అని ఉంది. రాజు. నేను పాతవాళ్ళలో ఇవాళ ఇచ్చారని మేడం, శాంతిశ్రీ గారు వీళ్ళందరూ. ఓకే, అయితే ఓకే మేడం. నేను కొన్ని విషయాన్ని మనం చర్చించడం మంచిది. వినడం పురాణంలా వినడం లాభం ఉంది. అంటే కిరణ్ గారు ఉండేవారు కదా, అప్పటికక్కడ అడిగేవారు, అలా అడగడం చాలా మంచిది. అండ్ ఐ లైక్ పీపుల్ హూ క్వశ్చన్. దానివల్ల ఏంటంటే క్లారిటీ, అందరికీ క్లారిటీ. ఓకే, అందరికీ నమస్కారం. ఏమైనా ప్రశ్నిస్తారా? క్లారిటీగానే ఉంది మేడం ఈరోజు. అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఓకే మేడం.